నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము చాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. ఈ మాట నేటి తరంలో మనందరికీ అవసరమైన మాట. ఏ మాట? కొండ ఎక్కి అచ్చట ఉండుము. ఈ స్వరం వినగలిగిన వారు ధన్యులు. ఏ స్వరం? ఈరోజు మనకి స్వరాలు, ఏ స్వరాలు వినబడుతున్నాయ్యా అంటే, నిన్ను దీవిస్తాడు అన్న స్వరం వినబడుతుంది, ఆశీర్వదిస్తాడు అన్న స్వరం వినబడుతుంది, నిన్ను గొప్ప చేస్తాడు, వృద్ధి చేస్తాడు, ఇట్లాంటి మాటలన్నీ వినబడుతున్నాయి. నా సన్నిధిలో వచ్చి అచ్చట నిలబడు అన్న స్వరం మనందరికీ నేటి తరంలో మోషేకి వినబడినట్లుగా వినబడితే, ఈ తరంలో నీవు నేను ఒక మోషేగా తయారవుతాం. వాట్ ఏ ప్రెషియస్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఈ యొక్క సంవత్సరం నీ ప్రార్థన ఏమై ఉండాలి ఈ తరంలో అంటే, ప్రభువా నీ సన్నిధిలో నిలిచే భాగ్యం దయచేయండి. ఏ భాగ్యం కావాలి? ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం కావాలి, ఆయన సన్నిధిని ప్రేమించే భాగ్యం కావాలి, ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం కావాలి, ఆయన సన్నిధిని ప్రేమించే మనస్సు కావాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో దేవుడు వారిని ఎంత హెచ్చిస్తాడంటే మాటలో మనం చెప్పలేం. దేవుని సన్నిధిలో గడిపిన వాడిని దేవుడు ఎలా దీవిస్తాడంటే, దాన్ని వర్ణించడానికి తెలుగు పదజాలం అంతా చాలదు. అంతలా దీవిస్తాడు, అంతలా వర్ధిల్లింపజేస్తాడు, అంతలా విస్తరింపజేస్తాడు. దీవెనలు దీవెనలు, ఆశీర్వాదాలు ఆశీర్వాదాలని ప్రజలు పరుగులు పెడతా ఉన్నారు, అపేక్షిస్తున్నారు. కానీ అసలు దీవెన దొరికే స్థలం దేవుని సన్నిధి కదా, పాపం పోయే స్థలం దేవుని సన్నిధి కదా, క్షమించబడి శుద్ధులమయ్యేది, స్థాపించబడేది దేవుని సన్నిధి కదా. దేవుని సన్నిధిలో నుండే ప్రతిదీ వస్తుంది. దేవుని సన్నిధిలో క్షమాపణ వస్తుంది, దేవుని సన్నిధిలో పరిశుద్ధత వస్తుంది, దేవుని సన్నిధిలో అభివృద్ధి వస్తుంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం వస్తుంది, దేవుని సన్నిధిలో విస్తరణ కలుగుతుంది, దేవుని సన్నిధిలో జీవం వస్తుంది, దేవుని సన్నిధిలో ఉజ్జీవం పుడుతుంది. ప్రతి దాన్ని సృజించే ఒక స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. లక్షలాది ప్రజల్ని నడిపించడానికి ముందుగా దేవుడు మోషేని ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడంటే, నా సన్నిధిలో గడుపు, కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అక్కడ ఉండు. నాకైనా నీకైనా ఏది ప్రధానమైన పరిచర్య అంటే, దేవునితో ఉండడమే ప్రధానమైన పరిచర్య. దేవునికి వేరై మనం దేవుని కొరకు ఎన్ని చేసినా దేవుడు దానికి ఇచ్చే విలువ సున్నా. దేవునితో కలిసి మనం అల్పమైన కార్యాలు చేసిన దేవుడు దాన్ని బట్టి మెచ్చుకుంటాడు. దేవుడు లేకుండా నువ్వు పేరు ప్రఖ్యాతులు కలుగున్న ఘనమైన కార్యాలు ప్రభువు కొరకే చేసిన ప్రభువు వాటన్నిటిని బట్టి వేదన చెందుతాడు. అదే దేవునితో కలిసి ఒక అల్పమైన కార్యాలు చేస్తే, ఆ అల్పమైన కార్యాలనే దేవుడు దృష్టించి నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆదరిస్తాడు. మనం గొప్ప కార్యాలు చేశామా, అల్పమైన కార్యాలు చేశామా, డబ్బు బాగా ఖర్చు పెట్టామా, డబ్బు తక్కువ ఖర్చు పెట్టామా, పరిగెత్తి చేశామా, నిలబడి చేశామా? ఇవి కాదు. దేవుని సన్నిధిలో నుండి ప్రారంభించామా లేదా, దేవునితో గడపడంతో ప్రారంభించామా లేదా? నా ప్రియ సోదరి సోదరుడా, నువ్వే పనన్నా చెయ్యి, దేవుని సన్నిధిలో నుండి మొదలుపెట్టు. నువ్వే పనినైనా ప్రారంభించు. మొదటిగా అది ఎవరికి తెలియాలి? దేవునికి తెలియాలి. దేవునికి తెలియపరిచే ఒక స్థలం దేవుని సన్నిధి. నువ్వేది చేయాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నావా, వ్యవసాయం చేయాలనుకున్నావా, ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా, ఇంకేదో చేయాలని అనుకుంటున్నావా, నీ జీవితంలో ఏది ప్రారంభించాలనుకున్నా మొదట మోషే వినిన స్వరం నీ వినాలి. ఏంటా స్వరం అంటే, కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అక్కడ ఉండు.
ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిని తప్పించుకుంటూ దేవుని కొరకు కార్యాలు చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. దేవునికి వేరే మనం ఏమి చేసినా ఫలించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకవేళ నా కొరకే మీరు చేసినా నేను సంతోషపడే దేవుని కాదు. నా కొరకు చేయటం కంటే నాతో ఉండటం గొప్ప పరిచర్య అంటాడు దేవుడు. స్తోత్రం. ఒకవేళ యేసయ్యని అడిగితే, యేసయ్య నీ దృష్టిలో గొప్ప పరిచర్య ఏంటయ్యా అంటే, నా కొరకు నువ్వు చేయటం కంటే కూడా నాతో ఉండటమే గొప్ప పరిచర్య. దేవుని సన్నిధిలో నుండి వచ్చిన వాణి ద్వారా మాత్రమే ఏ పరిచర్య అయినా ప్రారంభించబడింది, కొనసాగించబడింది, మహిమతో ముగించబడింది. ఈ సంవత్సరం నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా నీ సన్నిధిలో నడిచి అబ్రహాములాగా నన్ను చెయ్యి. ప్రభువా నీ సన్నిధిని అతిశయంగా భావించి ఏలియా వలె నన్ను మార్చు. దేవా నీ సన్నిధిలో నిలిచి కనిపెట్టే మోసే వంటి నాయకునిగా నన్ను మార్చు. నీ సన్నిధిని ప్రేమించే సమూయేలు వలె నన్ను చెయ్యి. ఈ తరానికి నీ సన్నిధిలో గడిపే ఒక వ్యక్తిగా నన్ను చెయ్యి. నీ సన్నిధిలో పొదగబడే ఒక వ్యక్తిగా చెయ్యి. నువ్వు ప్రార్థనా జీవితాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, ప్రార్థనా పరులను ప్రేమించాలి, దేవుని సన్నిధిని అపేక్షించాలి. దేవుని సన్నిధి లేకుండా అడుగైనా వేయటానికి ఇష్టపడని మోసేలాగా ఒక నడుము కట్టుకొని దేవుని కొరకు నిలవాలి. దేవుని సన్నిధిలో నుండే సమస్తమైన ఈవులు పొందుకున్నాడండి మోసే. దేవుని సన్నిధిలో నుండే సమస్తమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎవరికి పని అప్పగించాలి, ఏ ఉపకరణాలు చేయాలి, ఎలా చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఏ లోహాలతో చేయాలి, ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి, దాని కొలతలు ఎట్లా ఉండాలి, దానికి వాడేటువంటి ఆ రంగులు ఏమై ఉండాలి, ఏ తెరలై ఉండాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలి, సమస్తం ప్రజలకి ఏం చెప్పాలి, ఆజ్ఞలే గాని, పరిచర్య ధర్మమే గాని, ప్రత్యక్ష గుడారమే గాని, పరిచారకుల నియామకమే గాని, ఉపకరణాల నిర్మాణమే గాని, నాయకత్వపు లక్షణాలే గాని, సమస్తం మోసకి ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని సన్నిధిలో నిలుచుట వలన. మోసే నా సన్నిధిలో ఉండటం వల్ల ఎలా తయారయ్యాడు అన్నట్లుగా చూడు, ఒకసారి అబ్జర్వ్ చేయి. అన్నట్లుగా నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వెళ్ళిపోయా మోసే దగ్గరికి. ఏం చేశాడు? ఆయన సన్నిధిలో ఉండటం వల్ల మోసేకి ఏం అనగూరింది? నిజమైన నాయకుడు దేవుని సన్నిధిలోంచి పుడతాడు. నిజమైన పరిచర్య దేవుని సన్నిధిలో నుండి పుడతది. నిజమైన పరిచారకులు దేవుని సన్నిధిలో నుంచి వస్తారు. ఒక దేవుని చిత్తానుసారమైన సేవ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది. దేవుని సన్నిధిని ప్రేమించే వారిని బట్టి దేవుడు పరిచర్యను ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు, విస్తరింపజేస్తాడు. దేవుని సన్నిధి తప్ప ఇంకొక మార్గము ద్వారా దేవుడు పరిచర్యను వృద్ధి చేయడు. దేవుని సన్నిధి తప్ప ఇంకొక మార్గము ద్వారా నీ జీవితాన్ని ఆశీర్వదించలేడు. దేవుని సన్నిధి తప్ప ఇంకొక మార్గము ద్వారా దేవుడు నిన్ను కట్టలేడు, నిన్ను వాడుకోలేడు. నిన్ను వాడుకోవాలంటే నీకు కావలసిన శ్రేష్టమైన వనరు ఏంటంటే దేవుని సన్నిధి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధి లేకుండా మనం ఒట్టివారు. ఆయన సన్నిధి మనం కలిగి ఉంటే బలమైన వారు. ఆయన సన్నిధిలో అంట బలము పొందిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? మనుషుల బాధాక్రాంతులైన వాళ్ళు కాదు, మనుషుల సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళు కాదు, ఎక్కడెక్కడో గడిపి సమయం అంతా వృధా చేసుకునే వాళ్ళు కాదు. దేవుని సన్నిధిలో ఉన్నవారు నూతనమైన బలం పొందుతారు, బలవంతులు అవుతారు, ఏమి చేయడానికైనా సంసిద్ధులుగా మార్చబడతారు. ఆయన సన్నిధి ఓదారుస్తుంది, ఆయన సన్నిధి ఆదరిస్తుంది, ఆయన సన్నిధి వాగ్దానాలు ఇస్తుంది. ఆయన సన్నిధే. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆదరణ లేక, ఓదార్పు లేక, ఆశీర్వాదం లేక ఎండిపోయిన అనుభవంలో ఉన్నటువంటి హన్నాకి ఎన్ని సంవత్సరాలు గొడవలాడినా, కన్నీరు విడిచినా, బాధపడినా, కృంగిపోయినా ఆమెకేమీ దొరకలా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు విడవడం ప్రారంభించిందో ఆమె ఆదరణ ఆమె చుట్టూ ఆవరించింది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి.
నువ్వు కన్నీరు కారుస్తున్నావా, కృంగిపోయావా, నిరీక్షణకు ఆధారం లేకుండా ఉన్నావా? దేవుని సన్నిధి మాత్రమే నిన్ను స్వస్థపరచగలదు. దేవుని సన్నిధి మాత్రమే నిన్ను ఆదరించగలదు. దేవుని సన్నిధి మాత్రమే నిన్ను బాగు చేయగలదు. దేవుని సన్నిధి మాత్రమే నిన్ను బలవంతునిగా చేయగలదు. దేవుని సన్నిధి మాత్రమే నీలో నుండి ఒక నూతనమైన వాగ్దానమును, ఆశీర్వాదాన్ని ప్రపంచానికి చూపించగలదు. ఓన్లీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా ఏదైనా సృజించగలిగిన శక్తి, సామర్థ్యం కేవలం దేనికి ఉంది? దేవుని సన్నిధికి. అందుకని ఈ సంవత్సరం నీ టార్గెట్ ఏ ఉండాలి? ఎక్కువగా ఆయన సన్నిధిలో నేను గడపాలి. ప్రజలతో కాదండి. ప్రజలతో మనం ఎంత గడిపినా గాలికి పొట్టు ఎగిరిపోయినట్టే. జఫన్యా గ్రంథంలో ప్రజలతో గడిపేవారిని, వ్యర్థమైన స్థలాలలో సమయాన్ని గడిపేవారిని, సమయాన్ని వృధా చేసుకునే వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? సిగ్గుమాలిన జనులారా. పొట్టు గాలికి ఎగిరిపోతున్నట్లుగా సమయం ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. పోయిన సమయాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుడు నిన్ను ఎప్పుడు పిలుస్తాడో నీకు తెలియదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎప్పుడు పిలుస్తాడో తెలియదండి మనల్ని. సిద్ధపాటు కావాలి, సిద్ధపాటు కావాలి. దేవుని సన్నిధిని ప్రేమించే మనస్సు కావాలని ప్రార్థించేయండి. దేవుని సన్నిధిలో నడిచే కృప కావాలని ప్రార్థించేయండి. దేవుని సన్నిధిలో గంటలు గంటలు గడపగలిగిన ఆత్మీయ సామర్థ్యం కావాలని ప్రార్థించండి. దేవుని సన్నిధిలో బలము పొంది ఆ బలము ద్వారా దేవుని కొరకు కార్యములు చేయాలని ప్రార్థించండి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమించకుండా నువ్వు ఒట్టోడివే, ఒట్టిదానివే, నీ వల్ల ఏమీ జరగదు. పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని గుంపులో నీవు నేను ఉండొద్దని పరిశుద్ధాత్ముని పూట మాట్లాడుతూ ఉన్నాడు. మన భక్తి పైకి కాదు కనబడేది, దేవునికి కనబడాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు భక్తిపరుడివి, భక్తిపరురాలివని ఎవరో నీకు చెప్పక్కర్లా. నీ మనసే నీకు చెప్పే ఒక ప్రమాణం, ఆయన సన్నిధిలో గడిపే అనుభవం. నువ్వు దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు ఎవరివి? భక్తిపరుడివి. నువ్వు దేవుని సన్నిధిలో సంబంధం లేనట్లుగా దేవుని సన్నిధిని తప్పించుకొని తిరుగుతావంటే భక్తిహీనుడివి. యోబు గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? భక్తిహీనుల యొక్క వేరు ఏమైపోద్దట? ఎండిపోద్ది. భక్తిహీనుల యొక్క వేరు ఎండిపోద్ది. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం ఆయన యందు మనము, మన యందు ఆయన మాటలు నిలిచి ఉండని ఎడల ఏదైనా మనకిస్తాడు. దేవునితో మనం, మనతో దేవుడు ఉంటేనట అదే దేవుని సన్నిధి. మనతో దేవుడు, దేవునితో మనం ఉండటమే దేవుని సన్నిధి. అంతే, సింపుల్. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు నువ్వు ఉంటే, నీ యందు ఆయన ఉంటే అక్కడ నీకు వాగ్దానాలు చేయబడతాయి. అక్కడ ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అక్కడ ఫలిస్తావు. అక్కడ బహుగా ఫలిస్తావు. అక్కడ దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం నీ ప్రార్థన ఏమై ఉండాలి చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని సన్నిధిని ప్రేమించే ఒక మోషేగా నేను తయారవ్వాలి. దేవుని సన్నిధిని అధికంగా గడిపే ఒక ఏలియాగా తయారవ్వాలి. దేవుని సన్నిధిని ఎన్నో నేర్చుకునే ఒక శామ్యూల్ లాగా నేను మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిరంతరం గడపగలిగిన దావీదు కావాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్లో కనబడే మాదిరికరమైన ప్రతి భక్తుడు దేవుని సన్నిధిని ప్రేమించిన వాడే. మోషే జీవితాన్ని పరికించండి, దావీదు జీవితాన్ని పరిశీలన చేయండి, యోసేపు జీవితాన్ని పరీక్షించండి, సమూయేలు జీవితాన్ని ధ్యానం చేయండి, ఏలియా జీవితాన్ని చూడండి. వీళ్ళందరూ ఎవరయ్యా గొప్ప గొప్ప నాయకులు? వీరందరూ ఎవరయ్యా బహుగా దీవించబడిన వారు? వీరందరూ ఎవరయ్యా తిరుగులేని వాళ్ళు? వీరందరూ ఎవరయ్యా అధికారం కలిగిన వాళ్ళు? వీరందరూ ఎవరయ్యా ఉజ్జీవానికి కారకులు? ఇన్ని లక్షణాలు నేను చెప్పానే, ఇన్ని లక్షణాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? వీళ్ళందరూ సామాన్యులే, కానీ దేవుని సన్నిధి వీరిని అసామాన్యులుగా మార్చేసింది. స్తోత్రం చెప్పండి. నేను నా డైరీలో ఒక మాట రాసుకున్నాను. ఒక నాయకుడు పుట్టడానికి, ఒక మనిషి పుట్టడానికి
9 లేదా 10 నెలలు చాలు. కానీ ఒక నాయకుడు పుట్టడానికి ఒక జీవితం కావాలి. నువ్వు భూమి మీదకి రావడానికి ఎన్ని నెలలు కావాలి? 9 10 చాలు. కానీ ఒక భక్తిపరునిగా భక్తిపరురాలుగా నువ్వు తయారవ్వాలంటే నీ జీవితమే దేవునికి రాసివ్వాలి. నీ జీవితమే దేవునికి అర్పణగా పణంగా ఆయన సన్నిధికి అప్పగించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్న సమూయేలుని దేవుని సన్నిధికి అప్పగించేసిందంతే. మోషే తనను తాను దేవుని సన్నిధికి ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. ఎవరున్నా లేకున్నా, ఆదరించే వారే లేకున్నా, ఒంటరి పోరైనా ఏలియా తన్ను తాను దేవుని సన్నిధిలో నిలకడగా ఉండే ఒక సామర్థ్యాన్ని పొందుకున్నాడు. నాతో నేను చెప్పుకుంటా ఉంటాను, అదేంటి తెలుసా? నిన్ను నీవు చెరపట్టి దేవుని సన్నిధిలోనికి లాక్కుని వెళ్ళాలి. నీ శరీరం నీ మాట ఎందో, నీ మనస్సు నీ మాట ఎందో. అయితే నిన్ను నువ్వేం చేసుకోవాలి తెలుసా? పరిశుద్ధాత్మ సహాయముతో నిన్ను నీవే చెరపట్టి దేవుని సన్నిధిలో పడేసేయాలి. ఈ క్రమశిక్షణ మనకి వచ్చునుగాక. ఎవరు నీకు నీ ఇంట్లోకి వచ్చి వాక్యం చెప్పరు. ఈ వినబడుతున్న దేవుని వాక్యం నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్లాలంటే నిన్ను నీవే దేవుని సన్నిధి కొరకు సంసిద్ధపరుచుకునే ఒక వ్యక్తిగా నిన్ను తయారు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరో చెబితే చేద్దామని ఎదురు చూసే ఆ మనస్సుని కొట్టివేయండి. నిన్ను నీవే అనుక్షణం రేపుకోవాలి. ఏం చేసుకోవాలి? రేపుకోవాలి, ప్రేరేపించుకోవాలి. దేవుని సన్నిధి ఎడల అంత ఆసక్తి, అంత తీవ్రత, దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఒక 5-6 మాటలు చెప్తా. ఒకటి, ఏం చేస్తాడయ్యా అంటే, అదే 24వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలని ధర్మశాస్త్రాన్ని చాలండి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఒకసారి 2 చేతుల పైకెత్తి. ఇంతవరకు దేవుని సన్నిధిలో ఉంటే మనకేమొస్తుంది? దేవుని సన్నిధిలో మనం ఎట్లా నిలదొక్కుకోవాలి? దేవుని సన్నిధిని ప్రేమించిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? దేవుని సన్నిధి ఒక వ్యక్తిని ఎలా మార్చగలదు చెప్పాను. అయితే దేవుని సన్నిధిలో ఉన్న నీవు ప్రజలకి ఏం ఉపయోగపడతావు? దేవుని సన్నిధి నిన్నేం చేసిద్దంటే ప్రజలకు ప్రయోజనకారిగా చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రజలకి ఉపయోగకరమైన వ్యక్తిగా చేస్తుంది. ఒకటి, దేవుని సన్నిధిలో నిలిచేవానికి ప్రజలకి చెప్పడానికి ఒక సందేశం ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో గడిపేవాడైతే అతని హృదయంలో ఇతరులతో పంచుకోవడానికి, ఇతరులను ఆదరించడానికి, ఇతరులని క్రమపరచడానికి, ఇతరులను సరిచేయడానికి ఏముంటుంది? దెర్ ఇస్ ఏ మెసేజ్. ఖాళీగా ఉండొద్దు. దేవుని సందేశంతో, దేవుని ఉపదేశంతో, దేవుని వర్తమానంతో, దేవుని వార్తతో నువ్వు నింపబడాలి. మీ హృదయాలలో ఏమి నింపుకోవాలి? దేవుని సందేశాన్ని, వర్తమానాన్ని, వార్తని, వాక్యాన్ని. మీ హృదయాలు వాక్యానికి ఒక గవినిగా మార్చబడును గాక. మీ హృదయాలు వాక్యపు నిధితో నింపబడే ఒక పెట్టెగా మార్చబడును గాక. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి ఏం తీస్తాడంటే మంచి విషయాలు తీస్తాడు. భక్తిపరుడు ఏం చేస్తాడంట? తన హృదయంలో నుండి మంచి వార్తను మోసుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని సన్నిధి కలిగి ఉంటారో వారు దేవుని యొద్ద నుండి సందేశాన్ని పొందుతారు. మీరు ఎవరినైనా చూడండి, దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళందరికీ ఏముంది? ఒక మెసేజ్ ఉంది వాళ్ళ దగ్గర. స్తోత్రం. దేవుని యొద్ద నుండి ఒక దర్శనం ఉంది, ఒక వార్త ఉంది, ఒక ప్రకటన ఉంది, ఒక ప్రత్యక్షత ఉంది, ఒక ఉపదేశం ఉంది, ఒక సందేశం ఉంది. దేవుని సన్నిధిలో గడపటం మానేసిన ఏలీతో దేవుడు మాట్లాడలేదు. దేవుని సన్నిధిలో దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతున్న సమూయేలును దేవుడు దర్శిస్తున్నాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలుకి ఒక సందేశం ఉంది. యెహోవాయా దేవుడు బయలా, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారో. దేవుని యొద్ద నుండి సందేశం పొందడం అంటే రిఫరెన్సులు కాదండి, ప్రసంగాలను జ్ఞాపకం చేసుకోవడం కాదండి.
ఏలియాలాగా నీ ఇంటి వారిని భక్తిలో రేపడానికి నీకు ఒక సందేశం ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సందేశంతో నీ హృదయాన్ని నింపుకో. ఓ తల్లిగా నీ పిల్లల్ని క్రమపరిచే ఒక వర్తమానం నీకుందా? ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని బాగు చేసుకునే వార్త నీ దగ్గర ఉందా? సమూయేలు వలె ఒక యవనస్తునిగా నీ దగ్గర దేవుని ప్రకటన ఏదైనా ఉందా? ఇట్లా దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళందరూ ప్రజలకు ఎట్లా ఉపయోగపడారంటే దేవుని వాక్యమును మోసుకొని వెళ్ళారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నుండి దేవుని వాక్యం ఎప్పుడైతే నీ వద్దకు వస్తుందో నీ జీవితం మారిపోద్ది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసి ఉండలేదని. వాక్యాన్ని ఎవరి దగ్గరికి పంపించాడు? వాక్యాన్ని పంపించాడు. బేతేలులో వాక్యాన్ని, పెనుయేలులో వాక్యాన్ని. పెనుయేలులో దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు అతను ప్రకటన పొందుకున్నాడు, ప్రత్యక్షత పొందుకున్నాడు, దీనునిగా మారిపోయాడు. అన్న ఎదుట సాత్వికునిగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో గడుపుట వలన యాకోబుకు వచ్చిన వాక్యం, ప్రత్యక్షత అతని శాశ్వతమైన జీవితాన్ని మార్చేసింది. దేవుని సన్నిధిలో గడిపితే నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ప్రజలు ఎదుట ఎలా నడవాలో నీకు ఒక వర్తమానాన్ని ప్రవేశిస్తాడు. అందుకని దేవుని సన్నిధిలో గడిపితే ప్రభు నీకు ఏమిస్తాడు తెలుసా? ప్రజలకు పంచుకోవడానికి ఒక సందేశం. ఒక తల్లిగా నీ దగ్గర ఒక సందేశం ఉండాలి. ఒక వృద్ధురాలిగా యవ్వనస్తుల్ని బాగు చేసే సందేశం ఉండాలి. ఒక సేవకునిగా మిమ్మల్ని క్రమపరిచే ఒక సందేశం నా దగ్గర ఉండాలి. ఒక యవ్వనస్తునిగా తోటి యవ్వనస్తునికి పనికొచ్చే సందేశం నీ దగ్గర ఉండాలి. ఒక కుటుంబ యజమానుడిగా నీ జీవితాన్ని కట్టుకుని నిర్మించే సందేశం నీ వద్ద ఖచ్చితంగా ఉండాలి. ఎవరికిస్తాడు? మోషేలాగా దేవుని సన్నిధిలో నిలిచి కనిపెట్టే వారికి ఇస్తాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. రెండోది, దేవుని సన్నిధిలో గడపడం వలన మన ద్వారా మనుషులకు ఏం ఉపయోగం, మనుషుల కొరకు మనం ఏం చేయగలం అంటే నిర్గమాకాండం 32వ అధ్యాయం 7వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చాలండి. దేవుని సన్నిధిలో ఉన్నవాడు మొదటగా ప్రజలకు అందించుటకు సందేశాన్ని పొందుకుంటాడు. రెండవది, ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి అవగాహన కలిగి ఉంటాడు. ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని గురించిన అవగాహన ఒక దైవజనునికి ఎప్పుడు ఉంటుంది? నీ కుటుంబాన్ని గురించిన ఒక ఆత్మీయతను గురించిన అవగాహన ఎప్పుడు నీకు ఉంటుంది? నీ జీవితమును గురించిన ఆత్మీయత గురించిన అవగాహన నీకు ఎప్పుడు ఉంటుంది? నువ్వు దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తివైతే అసలు నీ ఆత్మీయత ఏ స్థితిలో ఉందో మొదటగా ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు తెలిసిపోద్ది? నీకే తెలిసిపోద్ది. ఒకళ్ళు వచ్చి నీకు మార్కులు వేయాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వచ్చి నేను విమర్శించాల్సిన అవసరం లేదు. అందుకనే పౌలు ఎవరికి అవకాశం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో తనను తానే విమర్శించుకున్నాడు. మన ఆత్మీయ స్థితులు మనకు అర్థం కావట్లేదంటే కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి కొరత. మొదట నీవెవరవో, నీ ఆత్మీయ స్థితి ఏంటో నీకు తెలియాలి. స్తోత్రం. ప్రైజ్ ఎలా? నీ ప్రార్థన ఎట్లా ఉంది? నీ పరిశుద్ధత ఎట్లా ఉంది? నీ వాక్య ధ్యానం ఎట్లా ఉంది? నీ యథార్థత ఎట్లా ఉంది? నీ కుటుంబం ఎట్లా ఉంది? భర్త అయితే భార్య ఎట్లా ఉంది? భార్య అయితే భర్త ఎట్లా ఉన్నాడు? తల్లిదండ్రులు అయితే పిల్లల యొక్క స్థితి ఎట్లా ఉంది? జ్ఞానము కలిగిన స్త్రీ అట, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆమె తన ఇంటి వారి నడతని కనిపెట్టింది. జ్ఞానం కలిగిన స్త్రీ అనగా దేవుని సన్నిధిలో గడిపే స్త్రీ, ఆమె తన ఇంటి వారి యొక్క నడతను గూర్చిన అవగాహన కలిగి ఉంటుంది. తల్లి, నీ భర్త ఎలా ఉన్నాడో, నీ పిల్లలు ఎలా ఉన్నారో నీకు ఒక అవగాహన ఉందా? ఏముందిలే అని అనుకుంటున్నావా? ఇది నీకు లేకపోతే నీ వల్ల నీకు ప్రయోజనం ఉండదు, నీ వల్ల ఇతరులకి ప్రయోజనం ఉండదు.
బయటికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అనేక మంది సేవకులు నాకు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, మా సంఘ పరిస్థితి ఎట్లా ఉందో ఖచ్చితంగా దేవుడు అట్లాగే మాట్లాడాడు. మన విశ్వాసులు కూడా అనేకులు వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు నాతో చెప్పే చాలా సాక్ష్యాలు ఇలాంటి, నా పరిస్థితిని నాతో మాట్లాడాడు దేవుడు. ఎప్పుడు ఇవి సంభవిస్తుందయ్యా అంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రజలకు ఇష్టమైన సందేశాలు రావు, ప్రజలకి అవసరమైన సందేశాలు వస్తాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ఎలా? నీ కుటుంబానికి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడొద్దు, వాళ్ళకి అవసరమైనట్లుగా మాట్లాడు. ఎప్పుడు మాట్లాడగలవు? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే నువ్వు మాట్లాడతావు. అట్లా ఒకటి, దేవుని యొద్ద నుండి వార్తను పొందుకుంటావు, వర్తమానం పొందుకుంటావు, ప్రజలకు చెప్పడానికి నీ దగ్గర ఒకటి ఉంటుంది. రెండు, ప్రజల యొక్క ఆత్మీయ స్థితి నీకు అర్థమైపోద్ది, దాని గురించి అవగాహన ఉంటుంది. మూడు చెప్తా. అదే 32వ అధ్యాయం 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలు అనుకొని, యెహోవా, శక్తి వలన బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం. దేవుని సన్నిధిలో గడిపే వానికి పాపస్థితిలో ఉన్న ప్రజలను గూర్చిన కనికరం ఉంటుంది. ఏముంటుంది? ప్రజలు పాపంలో ఉన్నప్పుడు వారి మీద ఏముంటుందట? కనికరం. ప్రజలు పాడైపోతున్నప్పుడు వారిని గురించి ఏముంటుందట? కనికరం. కొంతమంది ప్రజలు చూసినప్పుడు యేసయ్యకి ఏమని అనిపించిందంటే, వాళ్ళు కాపరులు లేని గొర్రెల్లాగా ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళకు అద్భుతాలు చేశాడు, వాళ్ళకు వాక్యాన్ని చెప్పాడు. అందుకని మనకేం కావాలి? దేవుని సన్నిధిలో ఉంటే కనికరపడతాం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కనికరపడ్డాడు మోషే. ప్రజల మీద కనికరం వచ్చింది. నిజంగా నీ పిల్లల మీద నీ కనికరం ఉంటే, వారు పాడైపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవు. వారి కొరకు రోధిస్తావు, ఏడుస్తావు. నీ భర్త పాడైపోతా ఉంటే నువ్వు చూస్తూ ఊరుకొని ఉండలేవు, ఏడుస్తావు, కన్నీరు విడుస్తావు. యవనస్తులు పాడైపోతూ ఉంటే మనం మౌనంగా ఉండలేం, ఏడుస్తాం, కన్నీరు విడుస్తాం. రేయి మొదటి జామున లేచి పసి పిల్లల ప్రాణము కొరకు, వీధి మొగలలో పడిపోతున్న యవనస్తుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ కుటుంబం పాడైపోతున్నా, నిద్రకి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే లే, గడప్. యోవేలు గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? భక్తులారా, నిద్ర మేల్కొనండి, ఉపవాసముతో ప్రార్థన చేయండి, కన్నీరు విడవండి. ఎట్లా ప్రార్థన చేయాలట? కన్నీరు విడవాలట. ఎట్లా ప్రార్థన చేయాలట? ఉపవాసాలు చేయాలట. నిజంగా నీకు కనికరం ఉంటే, నీ ఆత్మ మీద నీకు కనికరం ఉంటే, దయగలిగిన వాడు తనకే మేలు చేసుకును. ఎవరికి చేసుకుంటాడు? పక్కన వాళ్ళకి మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. నీ మీద నీకు దయ ఉంటే, నీ ఆత్మ నరకానికి పోకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మందిని రక్షించాలంటే మొదట మనం ఏమవ్వాలి? రక్షించబడాలి. నీకు నిజంగా నీ మీద నీకే దయ కావాల్సిన దినాలు ఇవి. ఎవరి మీద? ఎవరికి? నీ మీద నువ్వే జాలిపడాల్సిన దినాలు ఇవి. నీ మీద నువ్వే కనికరపడాల్సిన దినాలు ఇవి. నీ కొరకు నువ్వే ప్రార్థన చేసుకోవాల్సిన దినాలు ఇవి. నీకు నువ్వు మేలు చేసుకో. మొదట ఏం చేసుకోవాలి? లే. నిద్ర నుంచి ఎవరైతే లేస్తారో వాళ్ళు ప్రపంచాన్ని ముద్రించట్లా, వారికి వారు మేలు చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. కన్నీరు విడిచేవారు వారికి వారు మేలు చేసుకుంటున్నారు, ఆత్మను శుద్ధీకరించుకుంటున్నారు. ఉపవాసాలు ఉంటున్న వాళ్ళు వాళ్ళ దేహమును విమోచిస్తున్నారు. ఆ స్థాయిలో నుంచి నువ్వు ఎక్కడికి రావాలంటే, నీ కుటుంబం గురించి ప్రార్థించే స్థాయిలోకి. ఆ స్థాయిలో నుంచి ఎక్కడికి రావాలంటే, సంఘము కొరకు ప్రార్థించే స్థాయిలో నుండి రావాలి. స్తోత్రం చెప్పండి. నిజముగా దేవుని సన్నిధిలో ఉన్నవానికి ప్రజల మీద కనికరం కలుగుతుంది.
వారి కొరకు ప్రార్థించాలన్న మనసు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముప్పై 32వ అధ్యాయం 19వ వచనం. పరితాపం. 4వ మాట ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో ఉన్న వారికి, నశించిపోతున్న ప్రజల పట్ల పరితాపం, వేదన. పాడైపోతున్నారన్న బాధ. ఎఫెసు పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలన్నీ చూసినప్పుడు పౌలుకి ఏమొచ్చిందట? పరితాపం, వేదన. ఆ కోపం దూషణతో కూడిన కోపం కాదు. ఆ కోపం కక్షతో కూడిన కోపం కాదు. ఆ కోపం వ్యర్థమైన కోపం కాదు. ఆ కోపం మనుష్యత్తుల నుండి వచ్చిన కోపం కాదు. ఆ కోపం ఎలాంటి కోపం తెలుసా? ప్రజల మీద భారంతో వచ్చిన కోపం. పాడైపోతున్న వాళ్ళని చూసినప్పుడు మనందరికీ పరితాపము కలుగునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరితాపము కావాలండి. యేసయ్య గెత్సెమనే తోటలో ఎలా ప్రార్థించాడంటే, ఎంత పరితాపంతో ప్రార్థించాడంటే, ఆత్రపడి ప్రార్థన చేశాడంటే, ఆయన చెమట రక్త బిందువులుగా శరీరంలో నుంచి బయటికి వచ్చేంత వేదనతో ప్రార్థన చేశాడట. చెమట గ్రంథుల్లో నుండి చెమటగా రావాల్సింది పోయి, ఆ ఒత్తిడి తీవ్రత ఏమైపోయిందంట? చెమట గ్రంథుల్లో నుండి చెమటను రక్తం రెండూ కలిసి బయటకు వచ్చేసినట్ట. అంటే నరాలు చిట్లిపోయి అంత వేదనతో ప్రార్థన చేశారట. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకు మాత్రమే అంత పరితాపం. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఎట్లుంటాడు తెలుసా? అయ్యా, స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నన్ను తీసేసుకో. ఈ దేశానికి ఉపయోగపడిన నా జీవితం వ్యర్థం. నేను బ్రతుకున్నానంటే ఈ దేశాన్ని నేను రక్షించాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేశం కొరకు ప్రార్థించేంత ప్రార్థన పరుని నేను కాదు, కానీ నా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టే ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ప్రతిపాడును రక్షించయ్యా, ఈ ప్రతిపాడుని అప్పగించయ్యా. ఈరోజు నేను అంటాను, మనం బ్రతుకున్నామంటే కొన్ని ఆత్మలు రక్షించాలి, ప్రభుకు అప్పగించాలి. అప్పుడే నువ్వు రక్షించబడిన దానికి విలువ, అర్థం. నువ్వు రక్షించబడ్డావు అని అర్థం. నీకు రక్షణ విలువ తెలిసిందని అర్థం. బ్రతికిన వాడే బ్రతికిస్తాడు, వెలిగిన వాడే వెలిగిస్తాడు. నిజంగా రక్షించబడిన వాడే ఇతరుల రక్షణ కొరకు ప్రార్థిస్తాడు. ఎవడి పని చేయగలడు? దేవుని సన్నిధిలో నిలిచేవానికి మాత్రమే. పాడైపోతున్న ప్రజలను గూర్చిన భారం అధికమైపోయింది. పౌలుకట సంఘాల భారం ఏమైందంట? అధికమైపోయిందట. పౌలు ప్రార్థన యొక్క స్టైల్ ఏంటో తెలుసా? విశేషం ఏంటో తెలుసా? ఆయన తెలిసిన వారి కొరకు మాత్రమే కాదు, ఎన్నడూ ముఖము ఎరుగని వారి కొరకు కూడా తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడట. స్తోత్రం. పౌలు యొక్క ప్రార్థన వైశాల్యం ఎంత పెద్దదో! ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని స్పృశించగలిగిన భక్తుడు పౌలు. తెలిసిన వారి కొరకు ప్రార్థించడమే కష్టమైపోయినటువంటి ఈ పరిస్థితులలో తెలియని వారి కొరకు ప్రార్థించే ఆ పౌలు దర్శనంలోనికి, ఆ భారంలోనికి మనం ఎప్పుడు రావాలి? దేవుని సన్నిధిలో ఉన్నవానికి సంవత్సరం భారం పెరిగిపోద్ది. స్తోత్రం చెప్పండి. అధికం అయిపోద్ది. హల్లెలూయా. ఆ భారమే మొరపెట్టేటట్లుగా, ఏడ్చేటట్లుగా, చేతులు ఎత్తేటట్లుగా ప్రార్థన చేస్తుంది. నశించిపోతున్న తన యొక్క శత్రువులను చూసినప్పుడు, నశించిపోతున్న తన ప్రజలు ఎక్కడ చనిపోతారేమోనని మోషే చేతులు ఎత్తినప్పుడు అండి, ప్రజలు బ్రతికారు. విజయం వరించింది వాళ్ళని. ఆయనకి భారం తగ్గిపోయినప్పుడు, ఇది భారం ఎక్కువైపోయి ఆత్మల భారం తగ్గిపోయినప్పుడు ప్రజలు నశించిపోతున్నారు. నేను అంటాను, మన ఆత్మల భారం పెరిగే కొలది ఆత్మలు రక్షించబడతాయి. స్తోత్రం. ఆత్మల భారం తగ్గిపోతే ఆత్మల రక్షణ తగ్గిపోతాయి.
అందుకని మనకి ఏం కావాలి? ప్రభువా ఆత్మలను దయచేయండి నాయనన్న ప్రార్థన వినబడాలి. స్తోత్రం. అది భారంతో రావాలి. హల్లెలూయా. కన్నీటితో రావాలి. హల్లెలూయా. ఒక ఆత్మను కనాలంటే అది ప్రసవ వేదన. తల్లి బిడ్డను కనటం కంటే ఒక ఆత్మని ఒక సంఘంలో చూడడం కష్టం అనే దానికంటే ఇంకా అధికమైన భారంతో నింపబడితే కానీ ఒక ఆత్మ సంఘానికి రాదు. ఈ సంవత్సరం మనం కొన్ని ఆత్మల్ని చూడాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నవారికి ప్రజలకు చెప్పడానికి ఒక సందేశం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ప్రజల ఆత్మీయ స్థితిని గురించిన అవగాహన కలిగి ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నవానికి ప్రజల పాప స్థితిని గురించిన కనికరం వస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నవానికి ప్రజలను గురించిన భారం కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఉన్నవానికి ఇంకేం కలుగుతుంది? 32వ అధ్యాయం 20 చదవండి. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీల చేత, చాలండి, దాన్ని వివరించడానికి సమయం లేదు, కానీ ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు చెప్పాను. దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి పాపముతో పోరాడి గెలుచుటకు ప్రజల్ని రేపుతాడు, ప్రోత్సహిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఏం చేస్తాడు? పాపముతో పోరాడేటట్లుగా ప్రజల్ని రేపుతాడు, పురికొల్పుతాడు, ప్రోత్సహిస్తాడు. పాపంతో పోరాడి గెలుచున్నట్లుగా వాళ్ళని ప్రోత్సహిస్తాడు. నువ్వు కూడా పాపంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నీ జీవితం అయిపోయింది అని అనుకోవద్దు, అనొద్దు. నువ్వేం చెప్పాలి తెలుసా? పోరాడుటకు నీకు శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. శక్తికి మించిన కార్యాలు ప్రభు నీ ద్వారా చేయించగలడు. నువ్వు ప్రార్థించగలవు, కన్నీరు విడవగలవు, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలవు, నువ్వు క్షమించబడతావు, నువ్వు పాపాన్ని జయించగలుగుతావు, జై జీవితం నీకు కలుగుతుంది అని ప్రజల్ని ప్రోత్సహించాలి. స్తోత్రం చెప్పండి. ప్రోత్సహించాడు. ఏ పాపం అయితే ఏదైతే మిమ్మల్ని నియంత్రించిందో దాన్నే మీరేం చేయాలా? మింగేయాలి. ఏ విగ్రహం అయితే మీరు పాడైపోవడానికి, చెడిపోవడానికి, తిండిపోతులు అవ్వడానికి, తాగుబోతులు అవ్వడానికి, అల్లరితో కూడిన ఆటపాటలు అలవాటు చేయడానికి కారణమైందో, ప్రతిష్టలోంచి త్వరగా తొలగిపోయేటట్లు చేయగలిగిందో, ఆ విగ్రహం మీ కళ్ళ ఎదుట కాదు, ఎక్కడ ఉండాలా? మీ కడుపులో ఉండాలి. అంటే అర్థం ఏంటి? మింగేశాం. ఒకదాన్ని మనం మింగేసామంటే అర్థం ఏంటి? అది మనకి దాసురాలు లేదా దాసుడు. ఇప్పుడు విగ్రహాన్ని మింగేశారంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ పాపమును జయించిన జయవీరులు. స్తోత్రం. జై జీవితం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఆ పని అహరోను వల్ల కాలేదు. ఎవరి వల్ల అయింది? మోషే వల్ల అయింది. అహరోను అడ్డు చెప్పలేకపోయాడు, విగ్రహం చేశాడు, పండగ చేశాడు, ప్రజలను పాడు చేశాడు. మోషే దేవుని సన్నిధిలోంచి వచ్చి వెంటనే చేసిన పని ఏంటంటే ఏదైతే వారి పాపమునకు కారణమైందో ఆ పాపమును మృంగి వేసినట్లుగా చేయగలుగుతాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మరణం అయితే ప్రజల్ని మింగుతా ఉందో ఆ మరణాన్ని యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం కల్వరి గిలువలో మృంగివేశాడు. మరణమా నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడా? ప్రైజ్ ది లార్డ్. ఆయన శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు, గెలిచాడు. మనకి శోధనలు వస్తాయి. ఆ శోధనలో మనం ఓడిపోకూడదు. ఏమవ్వాలి? గెలవాలి. స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉంటే మాత్రమే ఈ పురికొల్పు, ఈ వైరాగ్యం, ఈ ప్రోత్సాహం పరిశుద్ధాత్మ నుండి నీకు అందుతాయి. 32వ అధ్యాయంలో చివరి మాట, ఇరవై 26వ వచనం చదవండి. అందుకు మోషే పాళెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి. చాలండి. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ప్రజలని దేవుని పక్షంగా ప్రతిష్ఠిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నవాడు మాత్రమే ప్రజల్ని వేరు చేసి అనుభవంలోకి తీసుకొస్తాడు. దేవుని సన్నిధిలో గడిపేవాడు మాత్రమే ప్రజలు వేరు చేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ఇంకెవరు చేయలేరు ఆ పని. దేవుని సన్నిధిలో గడిపిన అనుభవాలు పేతురుకున్నాయి కాబట్టి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఏమయ్యారు? వేల మంది మార్చబడ్డారు. అయ్యా నీ వాక్యం మాకు గుర్చబడిందయ్యా, ఏం చేయాలి సహోదరుడా అంటే, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. పేతురు ఎందుకని ప్రజల్ని మూర్ఖతరం నుంచి వేరు చేశాడు? అతడు దేవుని సన్నిధిలో నిలబడిన వాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నిలబడాలా. దేవుని సన్నిధిలో నిలబడితే నువ్వు ప్రజలు వేరు చేస్తావు. దేవుని సన్నిధిలో నిలబడితే ప్రజల్ని ప్రతిష్ఠిస్తావు. యేసయ్య దేవుని సన్నిధిలో ఉన్నవాడు కాబట్టే శిష్యుల్ని సత్యమునందు ప్రతిష్ఠితులుగా చేశాడు. పేతురు దేవుని సన్నిధిలో నిలబడేవాడు కాబట్టే మమ్మల్ని నింపిన పరిశుద్ధాత్మను మిమ్మల్ని కూడా నింపాడు. కాబట్టి మీరు మా వంటి వారే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ప్రకటించాడు. కైసరియాలో కొర్నేలి ఇంటిలో ప్రతిష్ఠించాడు. కొర్నేలి కుటుంబాన్ని ఏం చేశాడు? కొర్నేలి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు పరిశుద్ధాత్మ శక్తి చేత. 6 అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? దేవుని సన్నిధిలో నిలబడిన మోషే వంటి వాళ్ళు మనలో తయారైతే ప్రజల యొద్దకు మనం సందేశాన్ని మోసుకుని వెళ్తాం. స్తోత్రం చెప్పండి. ఉట్టి చేతులు తెల్లం. గాబ్రియల్ ఎవరయ్యా అంటే దేవుని సన్నిధిలో నిలిచేటువంటి దేవదూత. ఆయన పని ఏంటయ్యా అంటే వార్త వాహనుడు, అంటే వార్తను తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, గద్దిస్తాడు. రెండోది, దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రజల పాప స్థితిని గురించిన, ఆధ్యాత్మిక స్థితి గురించిన అవగాహన కలిగి ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రజల మీద కనికరం కలిగి ప్రార్థన చేస్తాడు. దేవునికి మొర్ర పెడతాడు, ప్రజల పక్షంగా మొర్ర పెడతాడు. దేవుని సన్నిధిలో నుంచి వచ్చినోడు ఏం చేస్తాడు? ప్రజలను గురించిన భారము కలిగి ఉంటాడు. దేవుని సన్నిధిలో నుంచి వచ్చినోడు ఏం చేస్తాడు? పాపమును జయించుటకు ప్రోత్సహిస్తాడు. చివరిగా దేవుని సన్నిధిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ప్రజల్ని పరిశుద్ధాత్మ శక్తి చేత, యేసు రక్తము చేత ప్రతిష్ఠితులుగా ప్రత్యేకపరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. 10 అయిపోయింది. ఒక్క పావుగంట చేద్దాం ప్రార్థన. ఈ 6 విషయాలు మనసులో పెట్టుకుని ఒక్క పావుగంట చేద్దాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక్క పావుగంట చేద్దాం. అయ్యా నీ సన్నిధిని ప్రేమించే మనస్సు ఇవ్వండి.